1 ఇయర్ తర్వాత ప్రజలకు అర్థమవుతుంది ఒక పార్టీని అర్థం చేసుకోవాలంటే. ఇలా రైతు బంధు మొత్తానికి ఎందుకు వేయలేదంటే రైతు రుణమాఫీ ఎక్కడి వరకు వచ్చి ఆగిపోయింది, ఏ పరిస్థితుల వల్ల ఆగిపోయింది, అసలు ఈ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఏం చేస్తూ ఉంది, భవిష్యత్తు ప్రణాళికలు ఏంటివి, ధరణి యొక్క మోసాలు ఏంటివి, ఇప్పుడు వచ్చినటువంటి భూమాత యొక్క బెనిఫిట్లు ఏంటివి, అసలు నిజంగా విద్య యొక్క ప్రమాణాలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, భవిష్యత్తులో ఈ పార్టీ గురుకులాలు కడతదా లేకుంటే డబ్బా రూమ్లలో ఉంచుతుందా, దవాఖానలు కట్టదా ఈ ప్రభుత్వం, ఉద్యోగాలు ఇస్తుందా ఇయ్యదా, ఇవన్నీ బేరీజు వేసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉండాలనో పోవాలనో ప్రజలు తేల్చుకుంటారు. మీరు దోచిన డబ్బుతోటి ఛానళ్ళు పెడుతూ అబద్ధాలు మాట్లాడుతూ మీరు సంవత్సరం కూడా తిరగకముందే 2 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ మీద అవాక్కులు చవాక్కులు పేలుతున్నటువంటి దుర్మార్గులారా ఖబర్దార్. కేసీఆర్, నువ్వు సిల్వర్ జూబ్లీ ఎట్లా చేస్తావు? టీఆర్ఎస్ను చంపేసినావు కదా, నీకు రాష్ట్రం అంటే నీ రాష్ట్రం మీద భక్తి లేదు కదా, ఈ రాష్ట్ర ప్రజలను నువ్వు గౌరవించలేదు కదా, ఈ రాష్ట్ర ప్రజలను నువ్వు ప్రేమించలేదు కదా, ఈ రాష్ట్రం పేరు చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నటువంటి పరిస్థితి, ఇలా తెలంగాణ పేరు చెప్పి ఆంధ్ర వాళ్ళని నిలగొట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తాన్ని దోసుక తిన్నటువంటి నీకు ఎక్కడ భక్తి ఉంది టీఆర్ఎస్ మీద? నువ్వు ఏ ప్రాజెక్టు సక్రమంగా కట్టినావు? ఈ రాష్ట్ర బాగు కోసం నువ్వు కట్టింది ఏంది? నీ నిర్మాణం ఏంది? నువ్వు చేసిన ఒక పని చెప్పమని అడుగుతున్నా. బీఆర్ఎస్ కేసీఆర్ కట్టిన ఒక ప్రాజెక్టు, సుఖమైన ప్రాజెక్టు పేరు చెప్పమని అడుగుతా ఉన్నా. మిషన్ కాకతీయ లూటి, మిషన్ భగీరథ లూటి, మొత్తం నాసి రకం డబ్బులు గుంజుడు, మొత్తం ల్యాండ్ అక్యుములేట్ చేసి మొత్తము టోటల్ ల్యాండ్కు గ్రాబింగ్ చేసి మొత్తం మోసం చేసినటువంటి పరిస్థితి. ఎవరెవరికో కట్టబెట్టి ఏమేమో మసిబూసి మారడు కావాలమ్మి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి మీరు ఇలా మళ్ళీ సిల్వర్ జూబ్లీ చేస్తారు. ఏం చేసి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు మొన్న 2023 ఎన్నికల్లో 2023-24 ఎన్నికల్లో మీరు చేసింది ఏంది? మీరు మాట్లాడింది ఏంది? మీరు ఏం చేసుకున్నారు చెప్పుకోగల సత్తా మీకుందా? తెలంగాణ రాష్ట్రం సాధించడం లోపల టీఆర్ఎస్ అనే పేరు పెట్టుకోవడం తప్ప, టీఆర్ఎస్ అనేటువంటి పేరు ఆ బ్రాండ్ తప్ప మీరు చేసింది ఏంది? ఈ రాష్ట్రంలో మీకు శాశ్వతమైనటువంటి మీ గుర్తు ఏంది? ఏ ప్రాజెక్టు కట్టిర్రు, ఎవరికి భూములు వంచిర్రు, ఎవరికి పదవులు ఇచ్చిర్రు, ఏ పాఠశాల కట్టిర్రు, ఏమి యూనివర్సిటీలు తెచ్చిర్రు? మల్లారెడ్డి యూనివర్సిటా, అనురాగ్ యూనివర్సిటా? మీరు యూనివర్సిటీలలో వీసీలను అపాయింట్మెంట్ చేసిరా? ప్రొఫెసర్లను అపాయింట్మెంట్ చేసిరా? చెయ్యరు మీరు. ఇలా నిన్నొచ్చిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా చక్కదిద్దుతూ ఉన్నది. ఇలా అన్ని యూనివర్సిటీలలో వీసీలు వచ్చారు, ప్రొఫెసర్లు వస్తూ ఉన్నారు. చాలా పద్ధతి ప్రకారంగా క్రమక్రమంగా రాష్ట్రంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంత అద్భుతమైనటువంటి పాలన ఈ దేశంలో ఎక్కడైనా ఉందా? ఈ దేశంలో మహిళలకు ఉచిత బస్సు ఉందా? ఎక్కడన్నా ఉందా? ఈ దేశంలో ఫ్రీ విద్యుత్తు, రైతులకు గృహోపకరణలకు ఫ్రీ విద్యుత్తు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉందా? ఈ రాష్ట్రంలో 500లకు సిలిండర్ ఎక్కడన్నా ఉందా? ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా జాబ్ క్యాలెండర్ తీసుకున్నారా? ఈ దేశంలో ఏ ప్రభుత్వం అయినా ఉన్నటువంటి కేసీఆర్ పెట్టినటువంటి అడ్డగోలిగా హామీలతో పెట్టిన గురుకులకు పక్కా భవనాలు కడుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా? ఇలా విద్యా వైద్యానికి పెద్దపీట వేయడానికి ప్రయత్నం చేసే ప్రభుత్వం ఏదైనా ఉందా ఈ దేశంలో? అంటే 100% లేదు. 100% లేదు. అంటే ఇలా అద్భుతమైనటువంటి పాలన. ఇలా మూసీ నది ప్రక్షాళన చేస్తూ హైడ్రా తీసుకొచ్చి ఇలా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచముల పటాలలో నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తే ఇలా మొత్తం మీద రేవంత్ రెడ్డి చరిత్రలో హైదరాబాద్ను మార్చబోతున్నాడు అన్నటువంటి కుట్రతోని దుర్బుద్ధితోని చిల్లరగాలను లేపి సోషల్ మీడియాలో అనేక రకాలైనటువంటి ఉదాంతులు సృష్టించి కోట్ల రూపాయలు గుప్పి ఇలా ప్రజలను ఏకం చేసి ఈ బదమాసిగాలను తీసుకొచ్చి మొత్తం రాష్ట్రం మీద వ్యతిరేకత ఉన్నట్టు సృష్టించరు. అది వ్యతిరేక కాదు. ఎంత వ్యతిరేకత ఉన్నా ఇలా మూసీ నది ప్రక్షాళన తర్వాత ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి నగరాల పటములలో ఈ హైదరాబాద్ నగరం నిలుస్తుందంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎవరికన్నా ఇబ్బంది జరిగితే త్యాగం చేస్తారు. ఈ రాష్ట్రంలో హైదరాబాద్ను
ప్రపంచ పటంలో అద్భుతమైన నగరాల సరసన నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారు, అందులో డౌట్ లేదు. ఇలా ఎక్కడంటే ఇలా పాఠశాల విద్య కావచ్చు, ఇలా వచ్చిన ఎంబడే ఇమ్మీడియట్గా ఫుడ్ సేఫ్టీ అథారిటీని మొత్తాన్ని హోటల్లో చెక్ చేయించుంటారు రేవంత్ రెడ్డి. ఇలా ఎక్కడ కల్తీలు ఉన్నా ఇలా మొత్తము ఇంగ్రీడియంట్స్, అది మిర్చి పొడి కానీ, ధనియాల పొడి కానీ, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కానీ, ఎక్కడెక్కడైతే కూరలకు, దినుసులకు, ఆహారాలకు ఇలా కల్తీ జరుగుతూ ఉందో, ఇలా మటన్ చికెన్ ఫ్రిడ్జ్లలో పెట్టి మురిగిపోయిన మటన్ పెట్టేటువంటి హోటళ్ళు కూడా ఉన్నాయి. అనేక హోటళ్ళ మీద దాడులు చేసి ఇలా కల్తీని, ఫుడ్ కలర్ను కూడా హైదరాబాద్ నగరంలో నిర్మూలించినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవడా ఉన్నాడంటే అది రేవంత్ రెడ్డి మాత్రం. ఈ సన్నాసులకు అర్థమైతలేదు. కేసీఆర్ వచ్చి ఫామ్ హౌస్ల మండనిక తప్ప, ఈ రాష్ట్రాన్ని దోసుకోనిక తప్ప దేనికి వనికిడన్న సంగతి మీరు గుర్తెరగాలి. రేవంత్ రెడ్డి పరిపాలన కాలంలో నా రాష్ట్ర ప్రజలు ఇలా హైదరాబాద్ నగరంలో అన్నం తింటే ఫుడ్ కలర్ వేసి అట్రాక్షన్లు చేసి ఆరోగ్యాలు దెబ్బతీస్తున్నాడని చెప్పి ఎవరికి చెప్పుకోలే. ఆయన రైడ్ జరిగిన ఓటర్ల మీద అనేకమైనటువంటి కుంభకోణాలను పట్టేసిరు. కేసీఆర్ పరిపాలన కాలంలో దొంగలు లేక హయత్ నగర్లో డీసీఎంలు కల్తీ మద్యం, ఈ యొక్క మునుగోడులో ఎన్నికల జరిగితే మొత్తం కల్తీ మద్యం పంచి హైదరాబాద్లో నగరవాసులను ఇలా అనారోగ్యపరం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి తుచ్చ పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ.